ఆయన అభిప్రాయం చెప్పండి. నేను లింక్ పంపిస్తా. ఇప్పుడు సార్ బీఆర్ఎస్ పార్టీ అన్నాడు కదా, నన్ను తెలుగుదేశం పార్టీ నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీ అన్న ఉండండి సార్, తెలుగుదేశం పార్టీ అని చెప్పి అన్న అవే కామెంట్స్ వీడియో లింక్స్ మీకు పంపిస్తా. నన్ను కాంగ్రెస్ అన్న పార్టీ వాళ్ళ లింక్స్ నేను పంపిస్తాను, బీజేపీ పార్టీ అన్న లింకులు పంపిస్తాను. చూడండి, నేను మాట్లాడిన ప్రతివైపు మీతో మాట్లాడుకుంటే అవతల పార్టీ వాళ్ళు అనుకోవడం అనేది మీ భ్రమ, మీ భావదారిద్ర్యం. నేను దానికి నేను కామెంట్ చేయను. గతంలో ఇల్లు కట్టలేదు, చెప్పండి. పదేళ్లలో ఎంత చేశారో ఇప్పుడు కూడా కాగితాల మీద చెప్పండి. మేము చెప్తాం, కాగితాల మీద ఎంతమంది ఇప్పుడు చెప్తాను. చేయలేదు అని అంటే కేసీఆర్ పథకాల వైఫల్యం గతంలో చెప్పండి. విశేషం ఏం చెప్పాలి? గతంలో కన్నా ఇప్పుడు జరిగింది. మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి, టైంకి చేయండి. లిక్కర్ టార్గెట్లు పెట్టి ఫోన్లు చేసి 5 లక్షలు 50 లక్షలు టార్గెట్ చేయని అది ఏ విధంగా అయితే ఫోన్లు చేస్తున్నారు. బ్యాంకర్లు కూడా ఎందుకు ఫోన్ చేయరు మీరు? ఈ రోజుకి ఇంత మందికి రుణమాఫీ కావాలి, ఇవన్నీ కావాలి, ఎందుకు మీరు చిత్తశుద్ధి లేదు? ఎవడు దచ్చినా ఏమైనా పట్టి ధర్నాలే లేవు, అసలు ధర్నా చౌకనే ఎత్తేసి వాళ్ళు. కాబట్టి ఫలితం అనుభవించారు. ఇప్పుడు వేసుకోండి, కరెక్ట్ కదా అబద్ధం అయితే నోటి లెక్కలు కాదు, లెక్కలతో కాగితాలతో రండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లెక్కలు చెప్పండి. మహాలక్ష్మి పథకం ఇప్పుడు చెప్పినట్టే 40,000 కోట్లు 17,000 కోట్లు ఇచ్చి ఎందుకు మాట్లాడారంటున్నా? వీళ్ళ దగ్గర లేదు. ఆర్టీఐ పెడతా నేను చెప్తాను, నువ్వు ఆర్టీఐ కాదు ఇది నేను చెప్పిన లెక్క తప్పు అయితే అప్పుడు మాట్లాడాను. ఎంతమందికి పూర్తి అవ్వలేదు. ఇప్పటికి కూడా వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 31 కోట్లకు ఇవ్వాల్సింది 17 కోట్లకి ఇచ్చేసిన అయిపోయింది అంటున్నారు. అదే విద్యుత్ కూడా నామమాత్రం ఇచ్చి అందరికి వచ్చేసిందని చెప్తున్నారు. ఎవరికైనా కాలేదు, నాకు అన్ని తెలుసు అండి. ఆర్టీఐ అప్లై చేస్తానికి పోతే ఏ విధంగా ఫోన్లు వస్తున్నాయో ఒక డిబేట్ లో ఒకసారి చెప్పండి. చెప్పండి, అబద్ధం ఆడద్దు. చెప్పండి, ఎవరు చేస్తారు చెప్పండి. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చెప్పండి, అబద్ధాలు ఆడద్దు. మీరు ఆర్టీఐ అప్లై చేస్తే మీకు ఫోన్ చేసి బెదిరించింది ఎవరో చెప్పండి. ఇప్పుడైతే ఫోన్ చేస్తే అబద్ధం ఆడద్దు. ఫోన్ చేసి మీ నెంబర్ మీరు అబద్ధం ఆడుతున్నారా? ఫోన్ చేసి బెదిరించింది ఎవరో చెప్పండి. ఒక అర్థం కాదు. మీరు ఆ నెంబర్ ఇవ్వండి, మాట్లాడతారు. బెదిరించింది ఎవడు?
లేదు. మాట అబద్ధాలు నేను ఆడతాడు. అబద్ధం అనలేదు. అబద్ధాలు మా ఆడతాడు. అన్న అబద్ధాలు ఎవరు ఆడతాడు. నన్ను అబద్ధాలు అన్నాడా? ఆడడానికి వీల్లేదు. ఆర్టీ అడిగే అవకాశాలు ఎవరు లేదు. ఫోన్ చేయరు. అట్లా కాదు. ఎవరు నేను చూపిస్తాను. ఎవరు నేను ఇచ్చారు చెప్తాను. ఫోన్ చేయ- అట్లా రైట్, కాదు. నేను మాట్లాడండి. స్క్రీన్లో ఉన్నాం మనం. ప్రజలకు తెలవాలి. ప్రజలకు అబద్ధాలు ఎవరు అబద్ధం ఆడతాడు? అవును, ఆయన తీసుకొచ్చాడు కదా. ఆ రుణమాఫీ గురించి ఆయన మాట్లాడు. బెదిరించినాడు. ఆర్టీ అయితే బెదిరించాడు కదా. నీ ఫ్రెండ్ ఎవరు? చాలా మంది ఉన్నారు. ఆ ఫ్రెండ్ ఫోన్ నేను చేయండి. చెప్తున్నాను. ఏం చెప్తుంది? అబద్ధం. ఇది అబద్ధం. విలేకరుల నీ ఫ్రెండ్ మీద ఫోన్ చేయి. విలేకరుల వాళ్ళ మీద ఫ్రెండ్ ఫోన్ చేయమనండి. ఎవడు బెదిరించిన ఫోన్ చేయమనండి. ఉద్యోగుల మీద ఎవరిని బెదిరించిండో ఎవరు ఫోన్ చేయమనండి. రైట్, ఫోన్ చేయమనండి. ఇలాంటి అబద్ధం ఏంది? ఇలా మాట్లాడే అబద్ధం. ప్లీజ్ ఎవరు బెదిరించారు? మీరు కాదన్నారు. ఒకటి. మీరు కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు బెదిరించారు? సార్, ఓకే. లేక వాళ్ళ బంధువులు బెదిరించారా? ఫోన్ ఉండండి చేయండి. సార్, ఉండండి ఇప్పుడు సార్. లైవ్ లో సరే చెప్పండి. ఇప్పుడు మనకి రుణమాఫీ కాబట్టి మనం ఉన్నాం. అట్టగా అబద్ధాలు ఎందుకు ఆడాలండి? అదే. ఇంత కక్కుర్తి ఎందుకు? కండవా వేసుకోమనండి. కాదు. కండవా వేసుకోమనండి. ఎందుకు ఇంత అబద్ధాలు రైట్, ఆడాలి? మీరు కంప్లీట్ చేయండి. అన్ని పార్టీలు వేసుకున్నాను. అన్ని పార్టీలు వేసుకున్నాను నేను. అన్ని వేసుకున్నాను. అన్ని పార్టీలు మాట్లాడు. వేసుకున్నాను. మీరు మాట్లాడు. ఈ మాటలు కంప్లీట్ ఏమీ వినున్నాను. కంప్లీట్. అరే, బెదిరించారంటారు. ఏంది పెద్ద 10 ఓ ఛానల్స్ కూడా మా యూట్యూబ్ ఛానల్స్ ప్రపంచవ్యాప్తంగా చూస్తాడు ఈడ. మా యూట్యూబ్ ఛానల్స్ బెదిరించడం కూడా కాదు. నువ్వు యూట్యూబ్ ఎవరు ఛానల్ కూడా చాలా ఛానల్స్ చాలా ఛానల్స్ చాలా ఛానల్స్ ఆ బంధువు అంటాడు. ఆ బంధువు ఎవరో చెప్పండి. అందరూ మాట్లాడితే ఏం అర్థం కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. అట్లా కాదండి. మానవత్వం కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం. వారు నేనేమంటానంటే అధికార కాదు పార్టీ సార్. నాయకుడుగా ప్రజలకు నిజం చెప్పాల్సిన విషయం నాకు ఉన్నది. ఓకే, కాదండి. మీరు కానివ్వండి, నేను చెప్తాను. బెదిరించింది ఎవరు? ఏ నెంబర్ నుంచి చెప్తానండి. ఫోన్ వచ్చింది? నేను చేపిస్తా. ఎప్పటి నుంచి ఒక్క ఫోన్ నిమిషం ఆగండి. వచ్చింది? మీరు ఆగండి. చెప్పితే ఓకే. ఇప్పుడే కంప్లైంట్ ఇద్దాం పోయి నేనే పోతా. నేను చెప్తానండి. లేదు సపోతపా. రైట్. ఎంత మీరు అయిపోయిందా? గాల్లో మాట్లాడితే ప్రయోజనం మాట్లాడండి. ఉండదండి. మాట్లాడండి. ప్రయోజనం ఉండదండి. రైట్, మీరు రైట్. ఏదో నేను మాట్లాడాలని రైట్, చెప్పి రైట్. ఒక్క నిమిషం. ఏదో రకంగా నేను మాట్లాడాలి. మాట్లాడతా. చేస్తే నేను కూడా మాట్లాడతా. ప్రజలు నమ్మరు. నేను ఏమంటున్నానంటే, ప్రజలు నమ్మరు. అది ఆయన గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ అయిపోతే మీ దగ్గరికి వస్తారు తర్వాత మీరు మధ్యలో వచ్చేసి కష్టం అయిపోతుంది. ఇష్యూ డైవర్ట్ చేయాలి. దయచేసి చేయొద్దు. అందుకనే నేను అదే అందుకనే చెప్తున్నా. కట్ చేస్తాను. సహేతుకమైన ఇష్యూని డైవర్ట్ డైవర్ట్ లేదు, చేయట్లేదు. లేదు, ఏమంటారు? అందుకనే చేస్తాను. రామమూర్తి గారు లేదు. మీకు మానవత్వం రామమూర్తి గారు ఇష్యూని డైవర్ట్ చేస్తున్నాడు. ఇష్యూని డైవర్ట్ కావాల్సిన ఒక విషయం విషయం డైవర్ట్ నేను డైవర్ట్ కాదు. అయిందా నేను లేదా? కాదు. చేస్తారా చేయరా? చేస్తామే అంటున్నాం కదా. ఇబ్బంది ఎందుకు? ఇందాక కాలర్ తో మాట్లాడినమా, అవును. వ్యవసాయ అధికారి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసినవా, ఇప్పుడు అట్టే అంటున్నా. ఎవరు బెదిరించారు? పెద్ద నేరం అది. మేము ఒప్పుకోవట్లా. గత ప్రభుత్వంలో ఒప్పుకోము. ఎవరు ఒప్పుకోకండి, బెదిరించారో నేను చెప్తాను. వాళ్ళు చెప్పాలండి. నేను చెప్తాను. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఆగండి. నేను చెప్తాను. మీరు చెప్పండి, నా ఫోన్ నెంబర్ ఇవ్వండి. మాట్లాడండి సార్, నేను ఫోన్ చెప్తాను. నెంబర్ ఇవ్వండి. నేను మాట్లాడాను సార్, నేను చెప్తాను. మాట్లాడండి ప్లీజ్. ఉత్తగా మాట్లాడొద్దు. ఉత్తగా ఏం మాట్లాడను. రైట్. వినండి. మీరు కంప్లీట్ చేయండి మీకు ప్లీజ్. తెలుసు కంక్లూడ్ చేయండి. యా. నేను తెలుసు, మీకు తెలుసు, తెలంగాణ ఆన్లైన్ జర్నలిస్ట్ యూనియన్లో నేను సెక్రటరీగా ఉన్నాను. ఓకే, రైట్. మా దాంట్లో చాలా మంది చాలా సార్లు కలిసినప్పుడు అన్న మేము అడగడానికి అవసరం, మీరు ఇలా పలానా డిబేట్ పలానా స్టోరీ వేస్తే మాకు ఫోన్స్ వస్తున్నాయి, మేము ఆ స్టోరీలు చేయట్లేము, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోలేకపోతున్నాము, ఆ స్టోరీలు వేస్తే ఫస్ట్ రేటింగ్ కూడా వచ్చి సమస్యలన్నీ చెప్పుకుంటారు. మాకు అఫీషియల్గా రికార్డింగ్ అని చెప్పలేదు. మీరు తర్వాత ఇప్పుడు ఎందుకు నేనే చేస్తా, రేపు వేస్తా, నాకు ఇవన్నీ వద్దు, నేను రేపు వేస్తా, నేనే వేస్తా, ఇదంతా అవసరం. ఆయన చేసింది కాదు కదా. నేను వేస్తా, రేపు నాకు ఇస్తారా? ఇవన్నీ అనవసరం సార్, నేను రేపు ఇవంతా అనవసరం. ఇప్పుడే ఛాలెంజ్, నేను ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నా. ఉద్యోగ సమస్య మీద మీరు ఎంత చేసిండ్రు? నేను చెప్తాను, నేను చెప్తాను సార్. నేను రేపు ఆర్టీఐ మీద నేను అప్లై చేస్తా, నాకు వస్తుంది ఇన్ఫర్మేషన్. నాకు రేపు ఆర్టీఐ మీద నేను రేపు వేస్తా, ఇన్ఫర్మేషన్ వస్తుందా నాకు? ఓకే. నేను ఏది చూపిస్తా చూడండి. మీ గతం గురించి అనవసరం. నేనేమన్నాను, మీరు మిమ్మల్ని అయితే ఎవరు బెదిరించలేదు కదా. సరే, ఎవరైతే మీకు అలా యూనియన్ తరపున నేను సమస్య అందరూ వింటాను కాబట్టి ఇన్నికల్గా చెప్తున్నాను. బాధ్యత వినండి. ఇప్పుడు రిప్లై రవి గారు నన్ను బెదిరించని చెప్పలే, రిప్లై చేసి వినండి. కాదు, రివైండ్ చేసి వినండి. నన్ను బెదిరించలేదు, నేను బెదరలేదు. మీరు అట్లా మాట్లాడద్దు, మీరు మాట్లాడద్దు. కాదండి రవి గారు రుణమాఫీ గురించి కాదు, నేను చెప్తా వినండి. లేదా అలిగేషన్ బాగా చేసి పెద్ద చేశాడు, నేను చెప్తా వినండి. సౌండ్ ఉన్నంత మాత్రం భయపడేది ఏం లేదు. నేను ఇప్పటికి స్టాండర్డ్ ఉన్నా. నేను చెప్తా వినండి. కాదు, ఇప్పుడు వీడియోలో ఇప్పటి వీడియోలో నన్ను బెదిరించని చెప్పలేదు, అడిగిన వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పాను. కాదంటే ఇప్పుడు వినండి, చూడండి, వినండి, చెప్పండి. నేను అన్నీ తీసుకొస్తాండి. ఎన్ని కేసులు పెట్టారు? అడిగినందుకే కదా. రుణమాఫీ సాధ్యం అవుద్దా విశ్లేషకుడిగా మీ అభిప్రాయం ఏంటి? అంకిత భావంతో ఉంటే అవుతుంది, అదే చెప్పి పరిష్కారం కూడా చెప్పాను. మీరు శిబిరాలు పెట్టండి బ్యాంక్ ముందులో, నియోజకవర్గాలు, గ్రామ పంచాయతీల్లో. నేను అదే చెప్తున్నాను కదా, నా మాట వినట్లేరు. నేనేమంటున్నాను,
లిక్కర్ షాపులకు టార్గెట్లు ఫోన్లు చేస్తున్నట్టే బ్యాంకు మేనేజర్ కూడా ఫోన్ చేయండి. ఇది లిక్కర్ షాపులకు ఫోన్లు బెదరేలేదా వీలేదా అంటే నేను చూపిస్తా, వార్త చూపిస్తా. సార్ అది వేరే విషయం. అట్లనే బ్యాంకు మేనేజర్గా చెప్పి చిత్తశుద్ధి మీకు మీ నియోజకవర్గం మీ బ్యాంకులో ఒక 2000 మంది ఉంటే 500 మంది అయింది, లేదా ఇద్దరే నీకు మీద కంప్లైంట్ చేస్తున్నారు, ఎందుకు కాలేదో అటు సొల్యూషన్ చేయండి, ఇక్కడ శిబిరం పెట్టండి, కంప్లైంట్ తీసుకోండి. ఇట్లా సార్ లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు క్లారిఫై అవుతుంది. రేవంత్ రెడ్డి మిస్టేక్ చేస్తున్నాడా, బ్యాంకు మేనేజర్ మిస్టేక్ చేస్తున్నారా, లోకల్ వాళ్ళు మిస్టేక్, నేను అది చేయమని చెప్తాను. రైతుకు రాజుగా మగాడుగా నేనేమంటున్నా, రైతు మగాడిగా కాలరే వేసుకున్న వాడిని ఈరోజు బాధపడేలా చేయకండి, రాజకీయాలు పక్క పెట్టింది. ఆ పార్టీ మిస్టేక్ చేసింది కాబట్టి నిన్ను ఎన్నుకున్నారు, నువ్వెన్నుకుని అంతకన్నా ఎక్కువ రాద్దాంతం చేస్తాను. ఒక పాయింట్ నేను చెప్తాను, మీరు అందరూ సైలెంట్ ఉండండి. ఏదైతే కేసీఆర్ గారు రుణమాఫీ విషయంలో ఆయన తాత్సారం చేశారో అది పక్కన పెట్టేస్తే, రైతులు అనే ఒక ఏదైతే అంశానికి సంబంధించి రైతులకి దుర్వినియోగంగా ఎక్కువ డబ్బులు వాళ్ళకి కంపలకి, చెట్లకి, చెవలకి అన్నిటికీ పెట్టారు. ఆ డబ్బును వృధా చేసుకున్నా రైతు అనేవాడు నిజమైన రైతు ఎవడు, వాడికే రుణమాఫీ చేస్తామని చెప్పేసి వీళ్ళు ఒక ప్లాన్ రాసుకున్న పాయింట్ కూడా అదే. ఇప్పుడు చెప్తున్నారు ఇంతకుముందు అయితే ఇప్పుడు మాట్లాడి అయితే చెప్పిందో లాస్ట్ రాసుకుంది అదే. ఆ టైంలో అనర్హులకి బెనిఫిట్స్ వచ్చాయి. ఏది మీరు రాళ్ళు రప్పలని మీరు అర్హులకు గోసపడుతున్నారు. వ్యత్యాసం ఉంది, గతానికి ఇప్పటికి వ్యత్యాసం ఉంది. గతం వాడు గిల్లాడు, నువ్వు గతంగాడు గిల్లాడు, నువ్వు టార్చర్ పెట్టకు. వాడు పాశ్చాత్యపడేది ఆలోచనలకు రానియకు. నువ్వు నన్ను భవ్య పెట్టొచ్చు, నా డిబేట్లో నా మీద ఎగబడొచ్చు, కానీ ప్రజలను మోసం చేయగలరు కాదు. ప్రజలు మోసం ఏదైతే కేసీఆర్ మిస్టేక్ చేసిండో ప్రజల ఉండండి సార్, ఏదైతే కేసీఆర్ ఉండండి సార్, కేసీఆర్ ఏదైతే మిస్టేక్ ప్రజల నిజమైన స్పందని బుళ్ళో చేస్తూ నేను నా పార్టీ నా సింబల్ నేను చెప్తాను, ప్రజల నిజమైన స్పందనని బుళ్ళో చేస్తే ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ మీరే మోసపోతారు. మీరు మోసం అంటే ఒకసారి కేసీఆర్ ఒకసారి రేవంత్ రెడ్డి మోసం చేస్తే మోసపోయేదెవరు? ప్రజలను మోసం చేయకండి. గతం ఆయన నుంచి పొరపాటు దిద్దుకున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా. ఏది నిరుద్యోగుల షెడ్యూల్ విషయంలో 15 రోజులు రాద్ధాంతో జరిగిన నష్టాన్ని నివారించుకున్నాడు. నేను స్వాగతించాను, స్వాగతించాలి కూడా. అలాంటి గతంలో జరిగిన పొరపాటు ప్రతి గవర్నమెంట్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ గురుగారు ఒక నిమిషం, అది నిజంగా ఫలితం ఇచ్చినా లేదా దిద్దుకున్నాడు. అట్లా దిద్దుకోండి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, శిబిరాలు పెట్టండి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ ఏంటో వినండి. ఇప్పుడు ఏంటంటే గతంలో నేను అదే చెప్తున్నా, ఇంట్లో పండుకుంటే అర్ధరాత్రి మెసేజ్ వచ్చి బెనిఫిట్ వచ్చిందని. ఈ రోజు బ్యాంకు చుట్టూ తిరగాలన్నా, వైరాగాల చుట్టూ తిరగాలన్నా, కాంగ్రెస్ పార్టీ తిరగాలన్నా, నిజమైన అంటే అప్పుడు